ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది. శ్రీవారు ఆవరమిస్తే సిరులన్నీ నావి. తొలి చుక్కవు నీవే, చుక్కానివి నీవే, తుదిదాకా నీవే, మరు జన్మకు నీవే. హా జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఏనాడు మనము అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన. హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు కాయగూరలే మనకు ఆరోగ్యం, కరెక్టే కదండి. అది కూడా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు తీసుకొని తినడం ఇంకా మంచిదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం కంటే కూడా. అలాగే ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ గారు కూడా విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటారట, యోగా ఆసనాలు వేస్తారట. అదే తన ఆరోగ్య రహస్యం అని చెప్పారు. కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నా కూడా హెల్త్ను అశ్రద్ధ చేయరాదని, తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీనివల్ల శరీరంలోని సమస్యలు తెలిసి తదనుగుణంగా మసలుకోవచ్చని ఈ సందర్భంగా ఒక టెస్ట్ గురించి చెప్పారండి. గ్రెయిల్ టెస్ట్. ఈ టెస్ట్ పేరు గ్రెయిల్ టెస్ట్. ఇది ఎందుకు చేస్తారంటే క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించేటందుకు. డిఎన్ఏ జన్యువులను సూక్ష్మంగా పరిశీలించడం ద్వారా ఇది సాధ్యమవుతుందంట. ఆరోగ్యం గురించి బిల్ గేట్స్ తరచూ ప్రస్తావిస్తారు. అయితే బయటకు కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదని, మెదడు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని ఆయన చెబుతారు. కంటి నిండా నిద్ర పోయినప్పుడు మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటారు. యుక్త వయసు నుంచే ఎక్కువసేపు నిద్రపోవడం అలవర్చుకోవాలి. అలా అని పగటిపూట పడుకోవడం నిషిద్ధం. రాత్రికి దాదాపు 7 గంటలకు తినేసి ఒక 9 నుంచి ఉదయం 4:30 వరకు పడుకోవాలి. అంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర చాలా అవసరం. ఇది పెద్ద ఏజ్లో, మలి వయసులో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నిద్ర తక్కువగా ఎవరైతే పోతారో వాళ్ళకి అల్జీమర్స్ వ్యాధి వస్తుందంట. న్యూరో సైంటిస్ట్ మాథ్యూ వాకర్ రాసిన వై వి స్లీప్ అనే పుస్తకం ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తాయండి. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని చెప్పాము కదా, అది ఆయన అనుసరిస్తారంట బిల్ గేట్స్ గారు. అలాగే మైక్రోసాఫ్ట్ విజయంలో ఇండియా పాత్ర గురించి చాలా మెచ్చుకున్నారు. సిఈఓ సత్య నాదెళ్ల లాంటి అద్భుతమైన వ్యక్తుల సారథ్యంలో సంస్థ విజయపదాన దూసుకుపోతుందంట. సంస్థలో పనిచేసేందుకు భారత్కు చెందిన ఎంతోమంది ఐటీ గ్రాడ్యుయేట్లను వాషింగ్టన్కు తీసుకొచ్చారు. ఇప్పుడు వారిలో కొందరు సంస్థను డెవలప్ చేసేందుకు తిరిగి భారత్కు వెళ్ళారు. ఇప్పుడు అక్కడ 4 చోట్ల దాదాపు 25,000 మంది ఉద్యోగులు సంస్థ డెవలప్మెంట్కు కృషి చేస్తున్నారు అని అన్నారు. అంటే ఇండియా మీద ఎంత ఆధారపడ్డారో తెలుస్తుంది కదండి. మన జీవన విధానము, మనము లైఫ్లో తినే ఆహారపు అలవాట్లు, అక్కడ వాళ్ళు వండుకొని ఒక దాదాపు రోజుల కొద్దీ అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. అది కరెక్ట్ కాదు. ఇలా మనం తినే ఆహారపు అలవాట్లు కూడా మన జీన్స్ కానీ డిఎన్ఏ కానీ చాలా దృఢంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటిదంటే నిద్రను మనం సరిగా పాటించలేము. ఆ నిద్రను కూడా కొనసాగిస్తే ఇంకా కొంచెం మంచిగా ఉంటుందని నా అభిప్రాయము. అలాగే వై వి స్లీప్ అనే పుస్తకం కూడా చదవండి, తెలుస్తుంది నిద్ర యొక్క ప్రాముఖ్యత. ఈరోజు నేను ఇంట్లో బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి వైట్ రైస్, సాంబారు, కుర్రలన్నం ఇలా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అలాగే సాంబార్లో ఇలా కూరగాయల ముక్కలన్నీ వేసి చేయాలండి, పిల్లలకి ఇష్టమైనట్లు. కొంచెం బెల్లం వేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకో విషయం ఏంటంటే పరిస్థితులు మనం అనుకున్నట్లు ఉండవు, కానీ ప్రవర్తన, నడవడిక మన అధీనంలో ఉండాలి. సమస్యలను స్వీకరించాలి, అప్పుడే మన లక్ష్యం తెలుస్తుందండి.
సమస్యలకు దూరంగా ఉంటాం కదా, లక్ష్యాలు నెరవేరవు, మనం జీవితంలో సాధించాల్సిన విజయాలు దక్కవు. మేము కొర్రలు బియ్యము ఇలా కలిపి తింటామండి. 1 గ్లాస్ కొర్రలకి 2 గ్లాసుల బియ్యం వేసి చేస్తాను. నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మళ్ళీ మంచి వీడియో